నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చెర్రీ ప్రవీణ్. ఏదైతే డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యులు మరి కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ గారు, మరి అతనికి 1000 కోట్ల ఆస్తులని చెప్తారు. మరి ఎంతవరకు నిజం? అదేవిధంగా నిన్న ఏదైతే వరద బాధితులు ములికలపల్లిలో కూడా బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అదేవిధంగా పురుషోత్తమగూడెంలో కూడా బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. మరి కొంతమంది వరద బాధితులకు వీళ్ళు కొంతమేరకు సహాయం చేశారు. అది ఎక్కడ పెద్దగా ఫోకస్ అవ్వలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరిని చిన్న ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. సో మీరందరూ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క అంశం పైన భూపాల్ నాయక్ గారు మనకు సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి వారి గురించి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న అందరికీ ఈరోజు వినాయక చవితి మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్న కిసాన్ పరివార్ సంస్థ ద్వారా డోర్నకల్ నియోజకవర్గం మరియు మహబూబాద్ జిల్లా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నా పేరు విష్ణు నాయక్ అన్న. నేను సీరోల్ మండల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను భూపాల్ నాయక్ సార్ టీంలో. దాంతోపాటు భూపాల్ నాయక్ సార్తో పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, కానీ చేయాలని ఇంకా ఆతృతతో ఉన్నాను. అసలు ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న భూపాల్ నాయక్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న వరద బాధితులకు ఏదైతే కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో దాదాపుగా ఎంతమందికి మీరు సహాయం చేశారు? వాస్తవం చెప్పాలంటే చాలా బాధగా ఉందన్న. వాస్తవానికి ప్రకృతి వైఫల్యం వల్ల అన్న, కానీ నిన్న మేము విజిట్ చేసామన్న, చాలా బాధ అనిపించింది. అసలు మన అమ్మ నాన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇట్లా అడుగుతున్నారంటే అది తట్టుకోలేకపోతున్నాం. మొత్తం మనసు నిండా మొత్తం బాధలో ఉన్నామన్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా అక్కడ చూస్తా అంటే మన అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యా ఏ రూపంలో పంపించారో అన్న భూపాల్ నాయక్ ద్వారా మేము ఈరోజు ఇంత సాయం పొందాము. కానీ భూపాల్ నాయక్ రాలేదని వాళ్ళు ఒక బాధపడరు అన్న. యాక్చువల్గా భూపాల్ నాయక్ అందరూ అడుగుతున్నారు, భూపాల్ నాయక్ ఏడన్నా ఉన్నప్పుడు మా వాలంటీర్స్ ఒక 200 మంది పిల్లలు ఉన్నారన్న. వాళ్ళు వేసుకున్న టీషర్ట్ లోగోలో ఉంటుందన్న. లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, వెనకాల పెద్ద లోగో ఉంటుందన్న. ప్రవీణ్ అన్న, ఆ ప్రవీణ్ అన్న యాక్చువల్ వాళ్ళు తిప్పేసి మళ్ళీ చూపించాను, ఏనయ్యమ్మ భూపాల్ నాయక్ అన్నప్పుడు ఆ టీషర్ట్ని మొక్కుతున్నారన్న వాళ్ళు. అవును, అసలు తట్టుకోలేని బాధలో మీరు అన్న. నిత్యావసరతలు అంటే తాత్కాలికంగా ప్రజెంట్ సుమారు 600 పైచీలకు ఫ్యామిలీలు ఐడెంటిఫై చేసి పంచామన్న. ఒక చోటే కాదు, అదే ఎవరైతే బాధితులు ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో మీరు ఐడెంటిఫై చేశారు. ఏ విధంగా చేశారు ఐడెంటిఫై అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ద్వారా మేము తీసుకున్నామా, రిపోర్ట్ తీసుకున్నామా. మా సిఓ గారు గౌరవనీయులు డాక్టర్ వివేక్ గారు ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాము. వచ్చేసి వాళ్ళు అథారిటీ గవర్నమెంట్ మన కలెక్టర్ ద్వారా కానీ ఎస్పీ ద్వారా ఎలా తీసుకున్నారో తెలియదు. వాస్తవానికి ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలనే ఉద్దేశంతో మేము నిత్యావసరతలు పంపిణీ కార్యక్రమం చేశామన్నా. ఓకే, ఇప్పుడు ఈ భూపాల్ నాయక్ గారి టీంలో ఎంతమంది ఉంటారన్న దాదాపుగా? అంటే టీం ఇన్ఛార్జ్ అంటారా, మాకు ఫీల్డ్లో అంటారా? అంటే మొత్తం అంటే టోటల్గా ఎంతమంది పనిచేస్తారు ఆయనకి? సుమారు 2500 మంది మాకు సైన్యం ఉందన్న. మొత్తం నియోజకవర్గం మొత్తానికి 2500 మంది సైన్యం ఉందన్న. మాకు 2500 మంది సైన్యం ఉంది. అవునన్న. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం వర్క్ చేస్తారు? ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా మేము ముందు ఉంటున్నామన్న. కిసాన్ పరివార్ భూపాల్ నాయక్ మీద మొన్న అంటే రైతులు ఇప్పుడు వరద బాధితుల విషయంలో అన్న మొత్తం అంటే తడిసిన ముద్ద అంటే మొత్తం వరి అవసరమైతే పడేయనని మొలకలు వచ్చేసినాయన్న. మీకు విజువల్ మీకు చూపిస్తాను. ఆ ధాన్యం కూడా మేము కొంటామని ఏదో స్టేట్మెంట్ కొనడం కదన్న, కొన్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. మేము పంచసూత్రాల దాంట్లో మొదటిగా నిన్న స్టార్ట్ చేసామన్న. ఆల్రెడీ కొన్నాం, రైతుల దగ్గర కొన్నాం. కావాలంటే మీరు దుబ్బా తండకి ఇప్పుడే ఫోన్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఏమైనా ఉంటే మీ పత్రికా విలేకరు నాకు కనుక్కోండి. అక్కడ ఉన్న ఇప్పుడు వాళ్ళకి తట్టుకోలేదు, వాళ్ళకున్న సంతోషము అసలు ప్రభుత్వం చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వ్యవస్థ వాళ్ళు ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా, ఎమ్మెల్యేతో సహా, ఎంఆర్ఓతో సహా, కలెక్టర్, ఎస్పీతో సహా వ్యవస్థ మొత్తం చేస్తున్నది. కానీ ఆ ధాన్యం కొనడానికి వాళ్ళకు అంటే ఆ పరిస్థితి అనుకూలించలేదా తెలియదు. అప్పుడే డాక్టర్ వివేక్ గారు, మా సిఓ గారు, రైస్ మిల్లర్తో మాట్లాడి, అన్న కొంచెం మా వాళ్ళు ఉన్నారు ఇట్లా అంటే ఇమ్మీడియట్లీ పంపి అన్న నేను తీసుకుంటాను. ఆ దానికి సంబంధించిన అమౌంట్ కూడా మేము కట్టడానికి సిద్ధమయ్యాము మన రైతులకు. అంటే ఇప్పుడు మీరు ఆ తడి ధాన్యం కూడా కొంటా ఉన్నారు? ఆల్రెడీ కొన్నామన్న, కొనడం కాదు కొనేసాం ఆల్రెడీ. ఇప్పుడు అదేవిధంగా కొంచెం ఇప్పుడు మీకు నేను తెలుసు Jio46 పైన ఫైట్ చేస్తూ ఉన్నాను నేను. అవునన్న. ఇప్పుడు నాలాంటి విద్యార్థులు చాలామంది నష్టపోయారు. భవిష్యత్తులో నాలాంటి విద్యార్థులకు అంటే చాలా వరకు అప్పులు తెచ్చుకొని వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. మాలాంటి విద్యార్థులకు ఏమైనా ఖచ్చితంగా భూపాల్ నాయక్ నుంచి ఏమైనా మేము సహాయం ఆశించవచ్చా? మా భూపాల్ నాయక్ ఎజెండా ఏంటంటే యూత్ పైన, అదే యూత్ ఏదైతే అన్ఎంప్లాయ్ యూత్ ఉందో, అవునన్నా, అంటే మన కాన్స్టిట్యున్సీ అని కాకుండా వేరే ఏమన్నా వేరే ఎక్కడ ఉన్న అంటే ఎక్కడో ఒక 10 మందిలో 100 మందిలో పేరెంట్స్ లేకుండా కూడా కొంతమంది చదువుతూ ఉన్నారు. అలాంటి
వ్యక్తుల గురించి మీకు మీ దృష్టికి తీసుకొస్తే ఏమైనా సాయం ఆశించవచ్చా మీ దగ్గర నుంచి? మొదటిగా చెప్పాలంటే వాస్తవానికి మా పిల్లలకు 5 సంవత్సరాల నుంచి సారే స్పాన్సర్ చేస్తున్నారు. ఓకే. భూపాల్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే. వేరే వాళ్ళు ఎవరికి చేశారని నేను చెప్పుకోను. ఓకే. నా పిల్లలకు 5 సంవత్సరాల నుంచి పాపకు బాబుకు శ్రీ చైతన్యలో చదువుతుందన్న, మా బాబు మహర్షి స్కూల్లో మహబాద్లో చదువుతున్నాడు. ప్రతి బిల్లు నేను మాట్లాడిన స్కూల్ ప్రిన్సిపాల్తో సారే మాట్లాడుతున్నారు. నేను ఫ్యామిలీ కాదు, నేను ఒక్కనే కాదు, 7 మండలాల ఇన్ఛార్జీలతో సహా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే నేనున్నాను, భరోసాగా ఉన్నాను. దానితో పాటు ఎంప్లాయ్మెంట్ ఏజెండా ఎంప్లాయ్మెంట్ చేయడమే ఆయన ఏజెండా. ఓకే. మొన్ననే టోల్గేట్ పక్కన చింతపల్లి టోల్ ప్లాజా ఉంది కానీ దాని పక్కనే మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం చేశాం. డాక్టర్ వివేక్ గారు చేశారన్న. దాంట్లో ఎంప్లాయ్మెంట్ కోసము సుమారు 60 నుంచి 70 మంది తాత్కాలిక ప్రజెంట్ ఇప్పుడు అవసరం ఉంది, ఆవిడ వర్క్ నడుస్తుందన్న. దాంతోపాటు సాఫ్ట్వేర్ సంబంధించిన కానీ ఇప్పుడు మన అన్ని అనుకున్న పంచసూత్రాలు కానీ మనకు కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. దాంట్లో 60 నుంచి 70 మంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఏమైనా మీరు జాబ్ ఇప్పగలుగుతారు? తప్పకుండా. ఇంకోటి మొన్ననే కొండాపూర్లో మేము కిసాన్ పరివారది కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. కొండాపూర్ హైదరాబాద్ కొండాపూర్లో సుమారు 200-300 మంది పిల్లలు అవసరం ఉన్నారన్నారు. మహబూబాద్ ఒకటే, డోర్నాకల్ ఒకటే కాదన్న. మహబూబాద్ తెలంగాణలో వరంగల్ నుంచి కావచ్చు, నర్సంపేట నుంచి కావచ్చు, ములుగు నుంచి కావచ్చు, ఇల్లందు నుంచి కావచ్చు, మన 7 నియోజకవర్గాల నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ టాలెంట్ బట్టి తీసుకుంటారన్న. ఇప్పుడు మనం చెప్పడం కాదు, నాకు వచ్చే విద్య నాకు వస్తుంది, మీకు వచ్చే విద్య మీకు వస్తుంది. వాళ్ళ టాలెంట్ని బట్టి కంపల్సరీ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఎవరికి దీంట్లో ఎవరు దళారులు లేరు, ఎవరు లేరు. డైరెక్ట్ ఆఫీస్ పోయి కలవచ్చు అన్న, దాంట్లో ఇబ్బంది లేదు. ఓకే. ఇది ఫ్రెండ్స్ భూపాల్ నాయక్ గారి ప్రధాన అనుచరుడు, శీరన్ మండల ఇన్ఛార్జ్ అయిన భావనత్ విష్ణు నాయక్ గారు. మరి అతి తొందరలో మనం సార్ తోటి కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తాం. ఇది భూపాల్ నాయక్ గారు ఎక్కడో ఉండి ఇంతమందికి సాయం చేస్తూ ఉన్నారు. సో అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా ఈ వీడియోకి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్. జై హింద్, జై తెలంగాణ.